ఇప్పుడు ఒక్క మాట ఇగో పిల్లగా కెమెరా మంచిగా చూపి, ఎందుకంటే మన పెద్ద మనిషి కోపపడతాడు, బొట్టు బొట్టు బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇక పెద్ద మనిషి గిట్టు గిట్టు చలో ఎవరైనా పెద్ద మనిషి అదే ముక్కు మీద ఓసారి ఇట్లా రాసుకుంటాడు. ఇక కేసీరావు ఇప్పుడు మనవాడ ఏందది, బీజేపీకి హరీష్ రావు లొంగిపోయిండు అనేది తెర మీదకి తీసుకొచ్చిండు ఎవరు, ముఖ్యమంత్రి రేవంత్ అయ్య. మరి కాదా? ఎందుకను ఇప్పుడు ఇంట్లో దాపటెద్దు ఈ దాపటెద్దు ఎవరయ్యా అంటే కేటీ రాములు. బాగా ఈ కథ బాగుంటుంది. ఒల్పటెద్దు లెక్క బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తుండు. ఈ కారుకు మళ్ళీ నేను ఎక్కడ పోతుంది కారుకు ఈ కారుకు ఇలా పదవులు అన్నమాట. గులాబీ పార్టీకి దాపటెద్దు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమో కేటీ రాములు. ఇక ఇక హరీష్ రావుకి ఏముంది, ఏం లేదు కదా. ఇప్పుడు పగ్గాలంతా ఇప్పుడు కేటీ రాముల చేతుల్లో ఉన్నాయి కదా, అంటే దాపటెద్దు అన్నట్టే కదా. అయితే ఇక ఇప్పుడు ఈ దాపటెద్దు కంటే ఒల్పటెద్దే ఎక్కువ పనిచేస్తుంది. అట్లా ఇప్పుడు జనాల పచార అయినా, పరుగువాడ అయినా, షెడ్ అయినా, పడ్డ అయినా జనాలల్లో పనిచేసేదేమో ఈ ఒల్పటెద్దు హరీష్ రావు. పార్టీ కోసము పదవి ఏమైనా పాలు పచాకము పదవి కాడ మాత్రము దాపటెద్దుగా కేటీ రాములు ఉన్నాడు. ఇక మరి ఇప్పుడు పెద్ద మనిషి కేసీరావయ్యకు 70 ఏళ్ళ పైచిలుకు అయిపోతుంది. 70 ఏళ్ళ పైచిలుకు పెద్ద మనిషికి కేసీరావుకు. ఇయ్యాలున్న బలం రేపు ఉంటుందా, రేపున్న బలం ఎల్లుండి ఉంటుందా? నిరుడు ఉన్న బలం ఏడుంటుందా, ఏడున్న బలం ముందుకుంటుందా? ఇంకా పెద్ద మనిషికి పాపము ఇక రాజకీయం నా వల్ల అయితట్లేదు. ఇక గజ్వేల్ జనాలు గెలిపించినాక కూడా పాపము పెద్ద మనిషి ఇప్పుడు బాయికాడ మోటార్ పెట్టుకుంటా, పొలం బార పెట్టుకుంటా తమాషగా అండబెట్టిండు. మరి ఇప్పుడు పదవేమో దాపటెద్దు లెక్క కేటీ రాములకి ఇచ్చిండు, ఒల్పటెద్దునేమో హరీష్ రావుని చేసిండ్రు. పార్టీ వ్యవహారాల్లో జనాలలో మాత్రము హరీష్ రావును ఉరుకులో పెట్టిస్తుర్రు. ఇది ఎక్కడి పాపము, ఊరకు సోమోగంది సోకోగంది అయిపోయినేవురా నీ అన్యాలం పాడైపోను అని ఇప్పుడు హరీష్ రావుకు లోపట లటలట పడ్డది. ఇది మనం గ్రహించవలసింది. ఇక మరి అట్టట్ట ఉంటుంది తాత, మరి కష్టపడ్డలకే పదవి ఇవ్వాలి కదా అంటే మరి కొడుకును కాదని ఇస్తాడా? కన్న కొడుకును కాదని, కన్న కడుపును కాదని ఈయనకి ఇస్తాడే, హరీష్ రావుకి ఇస్తాడే అక్క కొడుకు. ఎంతసేపు చెప్పు తన రక్తం. కాబట్టి ఇప్పుడు మరి ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఎన్నడున్నా ఈ కేటీ రాములు నన్ను ఎదగనియ్యడు. ఎన్నడున్నా ఈ కేటీ రాములు దాపటెద్దు లెక్క పార్టీలో ఉంటుండు, కానీ పని విషయంలో కాడెత్తేసి కూర్చుంటే మరి నేను ఇవాళ జనాలల్లో తిరుగుతున్నా, కాళ్ళకు గిరికలు కట్టుకొని ఇవాళ నేను ఊరు వాడ పల్లె షెడ్డ పడ్డ అని దండం పెడితే మూత మోగిస్తున్నా. నాది పేరైపోతుంది కానీ పార్టీ విషయానికి వచ్చే వరకల్లా వెనకబడుతున్నా అనేది ఇప్పుడు హరీష్ రావు పాపము లోపటంగా బీజేపీ వాళ్ళతోటి రాసుకొని పూసుకొని తిరుగుతుండు అనేది ఇప్పుడు ఈ ముచ్చట స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ అయ్య కూడా పసిగట్టిండు. అమ్మ ఆయన తక్కువడేం కాదు. అందుకనే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకు పచార రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నది. ఆయన గ్రాఫు పడిపోతూ ఉన్నది.
ప్రజలల్లో ఎక్కువైపోతుంది. గందుకనే ఇప్పుడు షెడ్డో పడ్డో ఏం చేయాలి ఇక ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు మాకు ఆయమన్న లీడర్ కావాలి, మేము ఎటుబడి తెలంగాణలో పాగా వేయాలి అనేది బీజేపీ వల్ల ఆలోచన. వాళ్ళకి ఎటుబడి అధికారం కావాలి కదా. ఇప్పుడు వాళ్ళకు దక్షిణాదిన అధికారం అంతంత లేదు కాబట్టి, పలుకుబడి పచార లేదు కాబట్టి ఎటుబడి ఈ హరీష్ రావును గుంజుకుంటే బాగుంటుంది. ఈయనకు బామ్మర్దికి కేటీ రావులకు హరీష్ రావుకు లోపటంగా కనపడని యుద్ధం జరుగుతున్నది అనేది పసిగట్టి వీళ్ళు లోపటంగా ఇక నిన్న మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎవరైతే హరీష్ రావు ఉన్నాడో ఈయనతోని రాసుకొని పూసుకొని వ్యవహారం చేసుకొని బీఆర్ఎస్ ఓట్లను అటు మలిపించిండు అనేది ఇప్పుడు రేవంతమయ్య నిన్న అసెంబ్లీ సాక్షిగా సిఎల్పి కాడ ఇగో ఈ రకంగా డప్పు కొట్టి చెప్పిండు. ఇగో ఇది కథ. అందుకనే హరీష్ రావు లోపటంగా బీజేపీలతోటి చీకటి వ్యవహారం లైన్లో పెట్టుకొని ఇటు మళ్ళీ మామతోని మాట రాకుండా చిన్నగా మెదులుతుండు చీకండి లెక్క. అవుపడుతుందా వినపడుతుందా? చీకండి లెక్క చిన్నగా మెదులుతుండు. అటు అటు ఇటు ఇటు రేపు ఏమైనా కావచ్చు. తీరా ఎలక్షన్ల ముంగడికి రాగానే ఇట అట ఎటు అందుకనే రెండు దారులు ఎంచుకొని ముద్దుగా ప్రయాణం సాగిస్తున్నాడు హరీష్ రావు. ఇంకో ఇది కథ మొత్తానికి. ఇక మరి ఆయన రేవంతమయ్య అందుకనే పసిగట్టిండు. బీజేపీకి హరీష్ రావు లొంగిపోయిండు. నిన్న మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో లోపటి వ్యవహారం చీకటి వ్యవహారం అన్నీ చేసి బీఆర్ఎస్ ఓట్లను అటు మలిపిండు, బీజేపీకి మలిపిండు అనేది ఇప్పుడు తెలంగాణ మరి ముఖ్యమంత్రి రేవంతమయ్య ఈ రకంగా ఆయాసం ఎల్లబోసుకుంటుండు. ఇగో ఇది కథ. అందుకనే దా